నెక్స్ట్ మనము చిత్తూరు వెళ్దాము. నగరి నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు మాజీ మంత్రి రోజా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత విదేశాలకు వెళ్లిపోయారు రోజా. ఆ తర్వాత తమిళనాడులోని ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు యాగాలు నిర్వహించారు. తాజాగా నగరి వైసీపీ నేతలపై సస్పెన్షన్ వేటు పట్టడంతో రోజా పైచేయి సాధించారు. కేజే కుమార్ ఆయన సతీమణిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భరత్ ప్రకటించారు. గతంలో 2 పర్యాయాలు రోజా గెలుపు కోసం కేజే కుమార్ అతని వర్గం తీవ్రంగా శ్రమించింది. రోజా వైఖరితో విసిగి ఎన్నికలకు ముందే టీడీపీలో చేరారు పలువురు నాయకులు. ఇప్పుడు నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు రోజా. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి హరిబాబు సిద్ధంగా ఉన్నారు. హరిబాబు. థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే నగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా తొలిసారిగా పోటీ చేసినప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచర వర్గంగా మృతపడినటువంటి కేజే కుమార్ కానీ బుజ్జి కానీ లేదంటే రాజు మురళీరెడ్డి వీళ్ళందరూ రోజాకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు ఆమె గెలుపు కోసం తీవ్ర స్థాయిలో కృషి చేసి ముద్దుకృష్ణ నాయుడుపై ఆమెను గెలిపించడం జరిగింది. పాటు గెలిచిన తర్వాత ఏదైతే పార్టీలో జెండా మోసి కింద స్థాయి నుంచి మండల స్థాయి గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేసిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేసుకుంటూ రోజా వాళ్ళని దూరం పెట్టే ప్రయత్నం చేస్తూ మరోవైపు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులని తన వైపు తీసుకొచ్చే ప్రయత్నం చేసుకుంటూ వాళ్ళని తన అనుచరుగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ వచ్చింది. ఈ క్రమంతోనే గత ఎన్నికల 2024 ఎన్నికలకు ముందు 5 మండలాలకు సంబంధించిన నాయకులు అందరూ రోజాను విడిచి తెలుగుదేశం పార్టీలో చేరిపోవడం జరిగింది. దీంతో వైకాపాకి బలమైన నాయకత్వం అనేది మండల స్థాయి గ్రామీణ స్థాయిలో లేకుండా పోవడంతో రోజా ఓటమి అనేది జరిగింది. అలాగే గాలి భానుప్రకాష్ తెలుగుదేశం అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడకలాగా సాగిందనే చెప్పాలి. ఎందుకంటే నగిరి చరిత్రలో దాదాపు 3 నుంచి 5,000 ఓట్ల మెజారిటీ చాలా ఎక్కువ మెజారిటీగా చెప్పుకునే పరిస్థితి ఉంది. అయితే భాను మాత్రం 45,050 ఓట్ల అత్యధిక మెజారిటీతో రికార్డు స్థాయిలో ఓటు సంపాదించి నగిరి నుంచి గెలుపొందడం అనేది ఒక రికార్డుగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఏదైతే రోజా వెనక ఉన్నటువంటి వైసీపీ నుంచి ఆమె గెలుపు కోసం అహర్నిశలకు కృషి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ పక్కన పనిచేయడం జరిగింది. అయితే పెద్దిరెడ్డి వర్గానికి చెందినటువంటి కేజే కుమార్ కానీ శాంతి కానీ పెద్ద ఆయన మాటే మేము వింటాం, ఆయన చెప్పినదే మాకు శిలాశాసనం అంటూ ఆయన కోసం ఆయన ఆదేశాల మేరకు రోజా కూడా పనిచేయడం జరిగింది. అయితే రోజా మాత్రం వాళ్ళని ఎప్పటికప్పుడు టార్గెట్ చేసుకుంటూ వాళ్ళని పార్టీ నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే నగిరి మండలానికి సంబంధించి కేజే కుమార్ అనే వ్యక్తి చాలా కీలకమైన వ్యక్తి. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్న వ్యూవర్స్ కానీ లేదంటే గ్రామీణ ప్రాంత ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా కుమార్కి అనుచరగణంగా ఉంటారు. ఆయన మాటని చాలా విలువిస్తారు. మా మున్సిపల్ చైర్మన్గా కానీ లేదంటే పార్టీలో వివిధ హోదాలలో ఉన్న తర్వాత కూడా ఆయనకి ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో మంచి విలువ ఉంది. ఆ విలువను కాపాడుకునేందుకు అతను ప్రయత్నం చేస్తూనే రోజా ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందో వాటిని బహిరంగంగా విమర్శించిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే పెద్దిరెడ్డి రోజా వాళ్ళకి ఎలాంటి నామినేట్ పదవులు ఇయ్యని పరిస్థితుల్లో కూడా వాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు తెచ్చుకోవడం జరిగింది. దీంతో ఒక విధంగా రోజా వాళ్ళని ఎలా దూరం పెట్టాలి, వాళ్ళని ఎట్లా పార్టీకి దూరం చేయాలనే అంశం మీద తీవ్ర స్థాయిలో కసరత్తు కూడా చేసింది. అయితే మా ఎన్నికల తర్వాత దాదాపు 1 నెలల పాటు ఇటలీలో ప్యారిస్లో ఉన్నటువంటి ఆమె ఇటీవల ఇండియాకు వచ్చిన తర్వాత తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆలయాలన్నింటినీ సందర్శిస్తూ పూజలు యాగాలు వాటిని చేస్తున్న పరిస్థితి అయితే కనిపించింది. దీని నేపథ్యంలోనే ఆమెకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా నాయకులకు సంబంధించి కూడా వాళ్ళకి చర్యలు చేపట్టాల్సిన పరిస్థితుల్లో తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇన్ఛార్జిగా ప్రకటించిన నేపథ్యంలోనే పెద్దిరెడ్డి వర్గానికి చెందిన కేజే కుమార్ పై వేటు పడ్డం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ హరిబాబు. అలాగే నెక్స్ట్ మనము